హలో అండి, బిజ్ పర్సనల్ స్టాక్ మార్కెట్ అకౌంట్ నుంచి అయితే ఒక న్యూ బుక్ అనేది లాంచ్ చేయడం అనేది జరిగింది. సో ఆప్షన్ చైన్ అనాలిసిస్, కంప్లీట్ గా ఆప్షన్ చైన్ అనాలిసిస్ కోసం ఈ పుస్తకంలో అయితే ఇవ్వడం అనేది జరిగింది. సో ఇందులో మనకు వచ్చే టాపిక్ ఏంటి, సబ్జెక్ట్స్ ఏంటి అనేది ఒకసారి మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఓకే, నేనైతే స్పీడ్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. అండ్ పర్టికులర్ గా ఇందులో మనకి సో ఇక్కడైతే మీరైతే చూడొచ్చు. ఫస్ట్ పార్ట్ లో మనకి ఏముంటాయి, డెరివేటివ్స్ అంటే ఏంటి, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ మధ్య తేడా ఏంటి, ఆప్షన్ స్ట్రక్చర్ ఓవర్వ్యూ, ఎన్ఎస్సిలో ఆప్షన్ సైన్ అంటే ఏంటి, అండ్ ఆప్షన్ సైన్ ఎలా చదవాలనేది అయితే ఉంటుంది. అండ్ భాగం 2లో ఆప్షన్ సైన్ లో ముఖ్యమైన పదాలు లైక్ ఇంపార్టెంట్ టర్మ్స్ అండ్ ఆప్షన్ సైన్స్ లైక్ కాల్ అండ్ పుట్ ఆప్షన్ బేసిక్స్ ఏంటి, స్ట్రైక్ ప్రైస్ అంటే ఏంటి, ఎక్స్పైరీ డేట్ అంటే ఏంటి, ప్రీమియం అంటే ఏంటి, ఎల్టీపీ అంటే ఏంటి, బిడ్ అండ్ ఆస్క్ అంటే ఏంటి, వాల్యూమ్ అంటే ఏంటి, ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, చేంజ్ ఇన్ ఓఐ అంటే ఏంటి, ఇంప్లాయిడ్ వాలిడిటీ అంటే ఏంటి, మార్కెట్ డెప్త్ అంటే ఏంటి, పీసీఆర్ పుట్ కాల్ రేషియో అంటే ఏంటి అనేది ఉంటుంది. అండ్ పార్ట్ 3లో మనకు కనిపించేది ఏంటంటే ఓఐ అంటే ఏంటి, చేంజ్ ఇన్ ఓఐ అండ్ చేంజ్ ఇన్ ఓఐ అండ్ ఓఐకి డిఫరెన్స్ ఏంటి, అండ్ లాంగ్ బిల్డప్ అంటే ఏంటి, షార్ట్ బిల్డప్ అంటే ఏంటి, లాంగ్ అన్వైండింగ్ అంటే ఏంటి, షార్ట్ కవరింగ్ అంటే ఏంటి, ఓఏ చార్ట్ రీడింగ్ టెక్నిక్స్ అంటే ఏంటి, ఆప్షన్ బయర్స్ మరియు సెల్లర్ పొజిషనింగ్ అంటే ఏంటి, ఓఏ సైన్ తో ట్రెండ్ డైరెక్షన్ తెలుసుకోవడం ఎలా, సపోర్ట్ మరియు రెసిస్టెన్స్ లో ఆప్షన్ సైన్ ద్వారా ఏ విధంగా మనం తెలుసుకోవాలి, లైక్ స్ట్రైక్ ప్రైస్ సెలక్షన్ గా మనం చూసుకున్నట్లయితే ఏటీఎం, ఐటీఎం, ఓటీఎం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం, నెక్స్ట్ ఏటీఎం స్ట్రైక్ సెలక్షన్ లాజిక్ అండ్ వీక్లీ ఎక్స్పైరీ స్ట్రైక్ పికింగ్ అండ్ హై వాల్యూమ్ స్ట్రైక్ ఐడెంటిఫికేషన్ అండ్ ఇన్స్టిట్యూషనల్ స్ట్రైక్ క్లస్టర్స్ అండ్ మ్యాక్స్ పైన్ కాన్సెప్ట్, ఇవన్నీ కూడా మనకి ఇందులో అయితే కనిపిస్తాయి. అండ్ నెక్స్ట్ మనకి పార్ట్ 5 లో వచ్చేటప్పటికి కాల్ ఆప్షన్స్ అనాలిసిస్ లైక్ హై ఓఏ కాల్స్ అండ్ లో ఓఏ కాల్స్ అంటే ఏంటి, సి సైడ్ రెసిస్టెన్స్ ఫైండింగ్ అంటే ఏంటి, కాల్ రైటింగ్ అంటే హిడెన్ క్లాస్ అంటే ఏంటి, కాల్ అన్వైండింగ్ అంటే ఏంటి, అండ్ నెక్స్ట్ మనకి సిఈఐవి మూవ్మెంట్ అండ్ ఇంటర్పెరేషన్, కాల్ బయర్స్ అండ్ సెల్లర్స్ బిహేవియర్ ఏ విధంగా ఉంటుంది, సిఈ వాల్యూమ్, ఓఏ డైవర్జెన్స్ అనాలిసిస్ ఏ విధంగా ఉంటాయి. అండ్ మనకి భాగం 6 లో పుట్ ఆప్షన్స్ అనాలిసిస్ లైక్ ఏంటంటే పిఈ సైడ్ సపోర్ట్ ఫైండింగ్ అంటే ఏంటి, పుట్ రైటింగ్ స్ట్రెంత్ అంటే ఏంటి, అండ్ పుట్ అన్వైండింగ్ బ్రేక్ డౌన్ అంటే ఏంటి, పిఈఐవి ఇంటరప్షన్ అంటే ఏంటి, అండ్ పీసీఆర్ జోన్స్ అంటే ఏంటి, నెక్స్ట్ ఏంటంటే పుట్ బయర్ యాక్టివిటీ రికగ్నైజేషన్ అంటే ఏంటి, వాల్యూమ్ అండ్ ఓఏ ఇన్ పిఈ అంటే ఏంటి, ఇవి మనకు కనిపించేవి. అండ్ భాగం 7లో మనకు కనిపించేవి ఏంటంటే ఆప్షన్ సైన్ ఫర్ ఇంట్రాడే, ఆప్షన్ సైన్ ఫర్ స్వింగ్ ట్రేడ్, ఆప్షన్ సైన్ ఫర్ న్యూ డేస్ అండ్ ఆప్షన్ సైన్ ఫర్ ట్రెండింగ్ మార్కెట్, ఆప్షన్ సైన్ ఇన్ సైడ్ వేస్ మార్కెట్ అండ్ ఆప్షన్ సైన్ బిఫోర్ ఆఫ్టర్ ఈవెంట్స్ అండ్ ఎక్స్పైరీ డే, ఆప్షన్ సైన్ ఇంటరప్షన్ అండ్ ఆప్షన్ సైన్ ఫర్ బ్రేక్అవుట్ కన్ఫర్మేషన్, ఇవన్నీ కూడా మనకి ఇందులో అయితే కనిపిస్తుంటాయి. నెక్స్ట్ మనకి భాగం ఈ చాప్టర్ 8లో టూల్స్ అండ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి లైక్ ఎన్ఎస్సి ఇండియా ఆప్షన్ చైన్ అంటే ఏంటి, సెన్సిబుల్ ఆప్షన్ చైన్ అంటే ఏంటి, ఆప్షన్ అంటే ఏంటి, ఫైర్ ఆప్షన్ చైన్ అంటే ఏంటి, ట్రేడింగ్ వ్యూ ఆప్షన్ ఓఏ టూల్స్ అంటే ఏంటి, మొబైల్ యాప్స్ ఫర్ ఆప్షన్ చైన్ అంటే ఏంటి, హౌ టు సెటప్ అలర్ట్స్ అండ్ ఆప్షన్ చైన్ హీట్ మ్యాప్ టూల్స్ అంటే ఏంటి అనేది మనకైతే ఇందులో అయితే కనిపిస్తుంటాయి. ఓకే, నెక్స్ట్ మనం ఇందులో చూసుకోవాల్సింది ఏంటంటే చాప్టర్ 9లో మనకు కనిపించేవి ఏంటంటే ఆప్షన్ సెల్లింగ్ జోన్స్ లైక్ స్ట్రాడల్ జోన్స్ ఐడెంటిఫికేషన్, రేంజ్ వన్ స్ట్రాటజీస్ అంటే ఏంటి, బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ అంటే ఏంటి, రివర్సల్ ఇండికేషన్ ఫ్రమ్ ఓఏ అంటే ఏంటి, ఓఏ ట్రెండ్ చేంజ్ సిగ్నల్స్ అంటే ఏంటి, అండ్ రియల్ స్ట్రాటజీస్ కేస్ స్టడీస్ విత్ చార్ట్స్ అంటే ఏంటి. సో మనకి ఆప్షన్ చాప్టర్ 10లో మనకు కనిపించేది ఏంటంటే ఆప్షన్ సైన్ అడ్వాన్స్డ్ అనాలిసిస్ లైక్ ఇన్స్టిట్యూషనల్ ట్రాప్స్ అండ్ సడన్ ఓఏ ట్రేడింగ్ అండ్ ఫేక్ ఫ్రైటింగ్ జోన్స్ అండ్ ఓఏ ప్లస్ ప్రైస్ వాల్యూమ్ కాంబినేషన్ అండ్ ఐవి క్రష్ జోన్స్ అండ్ ఆప్షన్ సైన్ డైవర్జెన్స్ అండ్ వీక్స్ అండ్ ఆప్షన్ సైన్ correlation and option sign with FII data and DII data. నెక్స్ట్ మనకి 11th చాప్టర్ మనకు కనిపించేది ఏంటంటే ఆప్షన్ సైన్ చార్ట్ ట్రేడింగ్ లైక్ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ సైన్ ట్రేడింగ్, నిఫ్టీ ఆప్షన్ సైన్ ట్రేడింగ్ అండ్ నిఫ్టీ ఆప్షన్ సైన్ సైడ్ వేస్ అండ్ ఓఏ గ్రాఫ్ అండ్ డైలీ ఆప్షన్ సైన్ సమ్మరీస్ అండ్ ఆప్షన్ సైన్ జర్నలిజం టేబుల్స్, ఇవన్నీ కూడా మనకి పుస్తకంలో చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్ మనకి పార్ట్ 12లో కానీ మీరు కానీ చూసుకున్నట్లయితే మిస్టేక్స్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆప్షన్ సైన్ లైక్ కన్ఫర్మేషన్ by straps and wow trading based on why proper entry exit rules using option sign, risk to reward planning and option sign in scalping and position and disciplines data driven trading. సో ఇవి మనకి పుస్తకంలో కనిపించే సబ్జెక్ట్స్. సో మీకు కానీ ఈ పుస్తకం కానీ మీరు కానీ బై చేయాలనుకుంటే, కొనాలనుకుంటే సో ఇక్కడ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే మీరైతే కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ మెసేజ్ కూడా మీరైతే చేసి దీన్ని అయితే మీరు పొందవచ్చు. సో ఎక్కడికైనా సరే డెలివరీ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఓకే, ఇది నెక్స్ట్. Okay, bye bye.